హాయ్ వర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, జూలై 4th వీక్లో రిలీజ్ అవబోతున్న ఓటీటీ ప్లస్ థియేటర్ మూవీస్ అయితే చూద్దాం. అండ్ ఆల్సో కొన్ని యూస్ఫుల్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి, అవి కూడా చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ మహాబీరియార్ స్టారింగ్ నివిన్ పౌలి అండ్ షాన్వి. ఈ మూవీలో మనకి లీడర్లో అయితే కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, ఇది ఒక ఫ్యాంటసీ డ్రామా ఫిల్మ్ అయితే ఉండబోతుంది. ఈ మూవీ సెన్సార్ వచ్చేసి యూఏ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 20 minutes అయితే ఉండబోతుంది. మూవీ రిలీజ్ July 21st ఇన్ థియేటర్స్, ఓన్లీ మలయాళం లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 2 మహా స్టారింగ్ శ్రీకాంత్, ఎస్టర్ అండ్ హన్సిక మోట్వాని. ఈ మూవీలో మనకి లీడ్ రోల్స్లో అయితే కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ అయితే ఉండబోతుంది. ఈ మూవీ సెన్సార్ వచ్చేసి యూఏ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 1 hour 49 minutes. మూవీ రిలీజ్ July 22nd ఇన్ థియేటర్స్, తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 3 షంషేరా స్టారింగ్ రణ్వీర్ కపూర్, సంజయ్ దత్ అండ్ వాణి కపూర్. ఈ మూవీలో మనకి లీడ్ రోల్స్ అయితే కనబడబోతున్నారు. ఇది ఒక యాక్షన్ పీరియడిక్ డ్రామా ఫిలిం. ఈ మూవీ సెన్సార్ వచ్చేసి యూఏ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 38 minutes అయితే ఉండబోతుంది. మూవీ రిలీజ్ July 22nd ఇన్ ఇండియన్ థియేటర్స్, హిందీ, తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 4 డేజావు స్టారింగ్ అరుణ్ నితి ప్లేయింగ్ ఇన్ లీడర్స్. ఫ్రెండ్స్, ఇదొక థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్ అయితే ఉండబోతుంది. ఈ మూవీ సెన్సార్ వచ్చేసి యూఏ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 1 hour 57 minutes అయితే ఉండబోతుంది. మూవీ రిలీజ్ July 22nd ఇన్ ఇండియన్ థియేటర్స్, ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 5 హైఫై ఫన్ అండ్ గన్ స్టారింగ్ మనరాజ్ చోప్రా. ఫ్రెండ్స్, ఇదొక కామెడీ డ్రామా ఫిలిం. ఈ మూవీ సెన్సార్ వచ్చేసి ఏ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 21 minutes అయితే ఉండబోతుంది. మూవీ రిలీజ్ July 22nd ఇన్ ఇండియన్ థియేటర్స్, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 6లో ఉన్న మూవీ మలయాన్ కుంజు స్టారింగ్ ఫహద్ ఫసిల్. ఫ్రెండ్స్, ఇదొక ఫ్యామిలీ డ్రామా ఫిలిం. ఈ మూవీ సెన్సార్ వచ్చేసి యూ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 1 hour 54 minutes అయితే ఉండబోతుంది. మూవీ రిలీజ్ July 22nd ఇన్ ఇండియన్ థియేటర్స్, ఓన్లీ మలయాళం లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 7 యాక్షన్ డ్రామా ఫిలిం మీలో ఒకడు. ఈ మూవీ సెన్సార్ వచ్చేసి యూఏ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 26 minutes అయితే ఉండబోతుంది. ఈ మూవీ రిలీజ్ July 22nd ఇన్ ఇండియన్ థియేటర్స్, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 8 కామెడీ థ్రిల్లర్ డ్రామా ఫిలిం జగన్ నాటకం. ఈ మూవీ సెన్సార్ వచ్చేసి యూఏ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 41 minutes. మూవీ రిలీజ్ July 22nd ఇన్ ఇండియన్ థియేటర్స్, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 9లో ఉన్న మూవీ దర్జా స్టారింగ్ అనసూయ అండ్ సునీల్. ఈ మూవీలో మనకి లీడ్ రోల్స్ అయితే కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, ఇదొక యాక్షన్ కామెడీ థ్రిల్లర్ ఫిల్మ్ అయితే ఉండబోతుంది. ఈ మూవీ సెన్సార్ వచ్చేసి యూఏ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 10 minutes. మూవీ రిలీజ్ July 22nd ఇన్ ఇండియన్ థియేటర్స్, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 10 రొమాంటిక్ డ్రామా ఫిలిం థ్యాంక్ యూ స్టారింగ్ నాగ చైతన్య అండ్ రాశి ఖన్నా ప్లేయింగ్ ఇన్ లీడర్స్. ఫ్రెండ్స్, ఈ మూవీ సెన్సార్ వచ్చేసి యూఏ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 9 minutes అయితే ఉండబోతుంది. సో మూవీ రిలీజ్ July 22nd ఇన్ ఇండియన్ థియేటర్స్, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. ఇవే ఫ్రెండ్స్, ఈ వీక్ రిలీజ్ అవబోతున్న 10 బెస్ట్ థియేటర్ మూవీస్. అయితే నేను ఏమైనా మూవీస్ని మిస్ చేస్తుంటే మీరు కామెంట్ రూపంలో వ్యూవర్స్కి అయితే రికమెండ్ చేయండి. నా ఇప్పుడైతే దిస్ వీక్ రిలీజ్ అవబోతున్న బెస్ట్ ఓటీటీ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ గురించి అయితే చూద్దాం. నెంబర్ 1 ఇండియన్ ప్రెడేటర్ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ డాక్యుమెంటరీ క్రైమ్ డ్రామా సిరీస్. ఈ సిరీస్ రిలీజ్ July 20 ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా, తమిళ్, తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోస్. నెక్స్ట్ నెంబర్ 2 పరంపర సీజన్ 2 స్టారింగ్ జగపతి బాబు, జయరాజ్ అండ్ నవీన్ చంద్ర. ఈ సిరీస్లో మనకి లీడ్ రోల్స్ అయితే కనబడబోతున్నారు. సో సీజన్ 2 రిలీజ్ July 21st ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్, తమిళ్, తెలుగు అండ్ హిందీ ఆడియోస్. నెక్స్ట్ నెంబర్ 3 నోడు స్వామి ఇవను ఎరిడే హీగే. ఫ్రెండ్స్, ఈ మూవీని వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇది ఒక కామెడీ థ్రిల్లర్ డ్రామా ఫిలిం. సో ఈ మూవీ రిలీజ్ July 22nd ఆన్ G5 ప్లాట్ఫామ్, ఓన్లీ కన్నడ ఆడియో. నెక్స్ట్ నెంబర్ 4లో ఉన్న మూవీ F3. ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి మనకి July 22nd నుంచి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్ అండ్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో డిజిటల్ ప్రీమియర్ అయితే అవుతుంది. మనకి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే డిజిటల్ ప్రీమియర్ అయితే ఉంటుంది. చెప్పాలంటే తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ అండ్ మలయాళం ఆడియోస్. సారీ ఫ్రెండ్స్, హిందీ అయితే రాకపోవచ్చు. నెక్స్ట్ నెంబర్ 5లో ఉన్న మూవీ సోనీ లివ్ ఒరిజినల్ కామెడీ సోషల్ డ్రామా ఫిలిం మీమ్ బాయ్స్. ఈ మూవీ వచ్చేసి మనకి July 22nd నుంచి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో డిజిటల్ ప్రీమియర్ అయితే అవుతుంది. ఒరిజినల్ ఆడియో తమిళ్ అండ్ మనం వచ్చేసి సౌత్ రిమైనింగ్ ఆడియోస్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
నెక్స్ట్ నెంబర్ 6 ఆహా ఒరిజినల్ తెల్ల డ్రామా సిరీస్ ఏజెంట్ ఆనంద్ సంతోష్ స్టారింగ్ షణ్ముఖ్. సో ఈ సీజన్ 1లో నుంచి మనకి 2 ఎపిసోడ్స్ వచ్చేసి జూలై 22 నుంచి ఆహా తెలుగు ప్లాట్ఫామ్లో డిజిటల్ ప్రీమియర్ అయితే అవుతాయి, తెలుగు ఆడియో. నెక్స్ట్ నెంబర్ 7లో ఉన్న మూవీ పాతం వలరు. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ ఫిలిం. ఈ మూవీ వచ్చేసి మనకి జూలై 22 నుంచి మనోరమ ఓటీటీ ప్లాట్ఫామ్ అండ్ ఇండియన్ యూజర్స్కి వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ ప్రీమియర్ అయితే అవుతుంది, ఓన్లీ మలయాళం లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 8 డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఒరిజినల్ సిరీస్ ఘర్ వాసి. ఇదొక ఫ్యామిలీ డ్రామా సిరీస్కి అయితే ఉండబోతుంది. సో ఈ సిరీస్ రిలీజ్ వచ్చేసి జూలై 22 ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఒరిజినల్ ఆడియో హిందీ. నెక్స్ట్ నెంబర్ 9లో ఉన్న మూవీ ద గ్రే మ్యాన్ స్టారింగ్ ర్యాన్ గాస్లింగ్, క్రిస్ ఎవాన్స్ అండ్ ధనుష్. ఈ మూవీలో మనకి లీడ్ రోల్స్ అయితే కనబడబోతున్నారు. ఫ్రెండ్స్ ఈ మూవీ రన్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 6 minutes అయితే ఉండబోతుంది. సో మూవీ రిలీజ్ జూలై 22 ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా, తమిళ్, తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోస్. ప్రీమియర్ టైమింగ్ గురించి చెప్పాలంటే మనందరూ తెలిసిందే, మనకి ఆఫ్టర్నూన్ 12 PM అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 10 జురాసిక్ వరల్డ్ 3 డొమినియన్. ఈ మూవీ ఓటీటీ ప్రీమియర్ గురించి మీకు ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో అయితే అప్డేట్ చేశాను. మనకి అమెజాన్ ప్రైమ్ వారు వచ్చేసి రెంట్ మోడల్లో జూలై 22కి ప్రీమియర్ చేస్తున్నట్టు ఒక ట్రైలర్ని అయితే రిలీజ్ చేస్తారు. సో ట్రైలర్ని రిలీజ్ చేయగానే ఒక 2 hours వచ్చేసి మళ్ళీ ఆ ట్రైలర్ని ప్రైవేట్లో అయితే పెట్టేశారు. మీకు అప్పులాపల మీకైతే అప్డేట్ అయితే ఇచ్చేసాను. సో ట్రైలర్ని ఎందుకు ప్రైవేట్లో పెట్టారో అర్థం కావట్లేదు. ఒకవేళ డేట్ ఏమైనా చేంజ్ చేస్తున్నారేమో అనేది. సో మీకైతే ఇప్పటికి 22 డేట్ వచ్చేసి జూలై 22 ఆల్ లాంగ్వేజ్. మనకి జూలై 22కి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ మోడల్లో జురాసిక్ వరల్డ్ డొమినియన్ ప్రీమియర్ కాకపోతే మనకి మళ్ళీ న్యూ డేట్ అయితే రివీల్ అవుతుంది. సో న్యూ డేట్ రాగానే అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 11లో డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారు వచ్చి మనకి ఎన్నో బెస్ట్ కొరియన్ డ్రామా సిరీస్ని అయితే ఇప్పటికి ఒరిజినల్ డబ్ చేసి అయితే రిలీజ్ చేశారు ఇండియన్ యూజర్స్ కోసం. ఇప్పుడైతే మరొక ఒరిజినల్ డబ్డ్ సిరీస్ అయితే రాబోతుంది, అదే హిడెన్. సో ఈ సీజన్ 1 వచ్చేసి మనకి జూలై 22కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. మనకి వీక్లీ 1 ఎపిసోడ్ అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 12లో ఉన్న మూవీ షికారు. యాక్చువల్గా ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసి మనకి జూలై 22కి ఆహా తెలుగు ప్లాట్ఫామ్లో డిజిటల్ ప్రీమియర్ అయితే అవ్వాల్సింది. ఇప్పటివరకు ఆహా వారు ట్రైలర్ కట్ కానీ అండ్ మనకి అఫీషియల్గా పోస్ట్ అని కూడా రివీల్ చేయలేదు. సో మనకి ఈ మూవీ వచ్చేసి 1 week ఫార్వర్డ్ అయితే అవుతుంది. చెప్పాలంటే జూలై 29కి ఆహా తెలుగు ప్లాట్ఫామ్లో డిజిటల్ ప్రీమియర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో వాళ్ళు అఫీషియల్గా పోస్ట్ అని రివీల్ చేయగానే మీకు ఇంకోసారి అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 13లో వచ్చేసి 2 మూవీస్ అయితే ఉన్నాయి. ఈ 2 మూవీస్ వచ్చేసి నౌ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ ప్రీమియర్ అయితే అవుతున్నాయి డబ్బుడ్ వర్షన్స్లో. ఫస్ట్ మూవీ వచ్చేసి 2021 ఇన్ఫినిట్, సెకండ్ మూవీ వచ్చేసి ద వాటికన్ టేప్స్. ఈ 2 మూవీస్ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్, తమిళ్, తెలుగు అండ్ హిందీ ఆడియోస్లో నౌ డిజిటల్ ప్రీమియర్ అయితే అవుతున్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. నెక్స్ట్ నెంబర్ 14లో దునియా విజయ్ అండ్ ధనంజయ్ లీడర్లో వచ్చిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఫిలిం సలగా. కన్నడ ఆడియోస్ వచ్చేసి ఈ మూవీ ఓటీటీ ప్రీమియర్ కోసం ఈగర్లీ అయితే వెయిట్ చేస్తున్నారు. చెప్పాలంటే మన తెలుగు ఆడియన్స్ కూడా. అంటే సూపర్గా ఉంటుంది మూవీ అయితే, మీకు చూస్తే మాత్రం పక్కా నచ్చుతుంది. చెప్పాలంటే మనకి జూలై 24 ఈవినింగ్ 6:30 PMకి ఉదయ్ టీవీలో శాటిలైట్ ప్రీమియర్ అయితే అవుతుంది. సో శాటిలైట్ ప్రీమియర్ అయిన నెక్స్ట్ డే అంటే జూలై 25కి వచ్చేసి మనకి సనెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో డిజిటల్ ప్రీమియర్ అయితే చేస్తారు. ఇవే ఫ్రెండ్స్ ఈ వీక్ రిలీజ్ అవబోతున్న బెస్ట్ ఓటీటీ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ అయితే. నేను ఏమైనా మూవీస్ని మిస్ చేస్తుంటే మీరు కామెంట్ రూపంలో వ్యూవర్స్కి అయితే రికమెండ్ చేయండి. ఇప్పుడైతే కొన్ని యూస్ఫుల్ అప్డేట్స్ అయితే వచ్చున్నాయి, అవేంటో చూద్దాం. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ బింబేసరా. ఈ మూవీ సెకండ్ సాంగ్ ఆడియో వర్షన్ వచ్చేసి జూలై 21కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ వచ్చేసి జూలై 23కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 2లో డిస్నీ అండ్ పిక్సర్ కాంబోలో వచ్చిన యానిమేషన్ యాక్షన్ డ్రామా ఫిలిం లైట్ ఇయర్. ఈ మూవీ గురించి ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. మనకి డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో డబ్బుడ్ వర్షన్స్ రిలీజ్ చేయబోతున్నారని. ఇప్పుడైతే డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారు అఫీషియల్గా ప్రీమియర్ డేట్ కూడా లాక్ చేసుకున్నారు. ఈ మూవీ వచ్చేసి మనకి ఆగస్ట్ 3 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ అండ్ మలయాళం ఆడియోస్ నుంచి ప్రీమియర్ అయితే చేయబోతున్నారు. సో డేట్ అయితే లాక్ చేసుకోండి, ఆగస్ట్ 3. నెక్స్ట్ నెంబర్ 3లో ఉన్న మూవీ రాకెట్రీ ద నంబీ ఎఫెక్ట్. సో అమెజాన్ ప్రైమ్ వారైతే ఈ మూవీ ప్రీమియర్ డేట్ అయితే లాక్ చేసుకున్నారు. మనకి జూలై 26 నుంచి తమిళ్, తెలుగు, మలయాళం అండ్ కన్నడ ఆడియోస్లో డిజిటల్ ప్రీమియర్ అయితే అవుతుంది.
నెక్స్ట్ నెంబర్ 4 కార్తికేయ 2 ఫైనల్లీ మూవీ టీం వచ్చేసి ఫైనల్ డిసిషన్ అయితే తీసుకున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 12కి అయితే లాక్ చేసుకున్నారు. చెప్పాలంటే మనకి ఆగస్ట్ 12కి వచ్చేసి సైమల్టేనియస్లీ ఆల్ డబ్బుడ్ వర్షన్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 5 పుష్ప. ఈ మూవీ గురించి పుష్ప 3 కూడా ఉందని 2 days నుంచి ఒక బజ్ అయితే క్రియేట్ అయింది. సో ఆ బజ్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మీలో చాలామంది కన్ఫ్యూజన్లో అయితే ఉంటారు. ఇది ఫేక్ న్యూసా అండ్ రియల్ న్యూసా అనేది చెప్పాలంటే ఫ్రెండ్స్, ఫహద్ ఫాసిల్ గారు ఒక ఇంటర్వ్యూలో వచ్చేసి కన్ఫర్మ్ అయితే చేశారు. డైరెక్టర్ గారు వచ్చేసి పుష్ప 3 మూవీని కూడా ప్లాన్ చేస్తున్నారని. డైరెక్టర్ సుకుమార్ గారు వచ్చేసి రీసెంట్గా వచ్చేసి ఫహద్ ఫాసిల్ గారిని కలిసినప్పుడు ఈ టాపిక్ వచ్చినప్పుడు పుష్ప మూవీ గురించి పుష్ప 3ని కూడా ప్లాన్ చేస్తున్నారని డైరెక్టర్ సుకుమార్ గారు వచ్చేసి ఫహద్ ఫాసిల్ గారితో చెప్పారంట. సో అదే మాటను వచ్చేసి ఫహద్ ఫాసిల్ గారు ఒక ఇంటర్వ్యూలో వచ్చేసి లీక్ అయితే చేశారు. సో అందుకే మనకి పుష్ప 3 కూడా ఉందని కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఇది 100% ట్రూత్ న్యూస్ ఫ్రెండ్స్. డైరెక్టర్ సుకుమార్ దగ్గర వచ్చేసి ప్రిపరేషన్కి వచ్చేసి ఫుల్ కంటెంట్ అయితే ఉంది పుష్ప 3 కోసం. సో ఇది ఒక అల్లు అర్జున్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. సో బీ రెడీ ఫర్ పుష్ప 3 ఆల్సో. సో చెప్పాలంటే మనకి ఎప్పుడు వస్తుందో చెప్పలేము. ఇంకా పుష్ప 2 షూటింగే బిగిన్ చేయలేదు. పుష్ప 2 షూటింగ్ మనకి బిగిన్ అయినా కానీ ఇంకా మనకి 2023 సెకండ్ హాఫ్లో అయితే వస్తుంది. ఇంకా పుష్ప 3 రావడానికి 2025 అయితే కావచ్చు. దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్ మీకు ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వకుండా ఉంటే మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవుతుంది. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ యూస్ఫుల్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by. No more waiting for the gun to